ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో బదిలీలు నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది ఏపీ సర్కార్. జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకున్న చర్యలపై అభిప్రాయ సేకరణ చేశారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఈ నెల 20న ఖరారు చేయబోతున్నారు. ఆ జాబితా రాగానే ఉపాధ్యాయుల బదిలీలు వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాల విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి వరకు 5గురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఈ విధానం అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 7,500కు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు అంతిమ కసరత్తు కొనసాగుతోంది. అదేవిధంగా వార్డు, గ్రామ పంచాయతీకి ఒక బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలంటూ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇక మొత్తానికి మే తొలి వారంలో బదిలీల నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. మొత్తం విధానపరమైన ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక టీచర్ ఎన్ని ఖాళీలకైనా ఆప్షన్స్ పెట్టుకునేలా వెసులుబాటు కల్పిస్తుంది సర్కార్. వారి సీనియారిటీ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్స్ తాము పనిచేస్తున్న పాఠశాలను కూడా ఎంపిక చేసుకోకూడదు. 2 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు తమకు నచ్చిన వాటితో పాటు తమ పాఠశాలను కూడా ఎంపిక చేసుకునేలా వెసులుబాటును కల్పిస్తున్నారు. మొదట ప్రధాన ఉపాధ్యాయులకు బదిలీలు చేపడతారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ కు పదోన్నతులు కల్పిస్తారు. స్కూల్ అసిస్టెంట్స్ కు బదిలీ నిర్వహించి ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. చివరిగా ఎస్జీటీలను బదిలీలు నిర్వహించేలా కసరత్తు కొనసాగుతోంది. ఆ తర్వాత మిగిలే ఖాళీలు డిఎస్సీలో వచ్చే కొత్త వారితో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం బదిలీల ప్రక్రియను మే 30 లోపు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.